పేస్ట్ చేసుకున్నాను. కాపీ చేసుకున్న మొత్తాన్ని పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఇక్కడ ఉన్న ప్లే బటన్ ఉంది. దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! మనకి మన యొక్క దీవాళి మొత్తం కూడా చూడు ఎలా వచ్చిందో వైట్ కలర్‌లో వచ్చేసింది. అగైన్ మన యొక్క ఆర్కిటెక్చర్‌ని చూద్దాం. మన యొక్క డెవలప్‌మెంట్ ఇక్కడ ఎలా ఉంది? ఇది భలే అందంగా నాది చూడు ఎలా ఉందో. అంటే మన యొక్క టెస్ట్ మొత్తం కూడా డెవలప్‌మెంట్ చేయడం అనేది అవ్వలేదు. ఇప్పుడు మన యొక్క టెస్ట్ మొత్తాన్ని ఇంకా అందంగా డెవలప్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? ఇంకా సీఎస్ఎస్‌లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ వాడి డెవలప్ చేయొచ్చు. అలా డెవలప్ చేయాలంటే ఒక టెస్ట్‌ని ఇంకా అందంగా డెవలప్ చేయాలంటే ఏ ప్రాపర్టీస్ వాడాలి కళ్యాణు? ఏం ప్రాపర్టీస్ వాడాలి? ఫాంట్ ప్రాపర్టీస్ ద్వారా మనం డెవలప్ చేయొచ్చు. అలా వాడాలి అంటే ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఏందో చెప్తున్నానా? ఎఫ్ఓఎన్‌టి ఫాంట్ అనే రాసేసి హైఫన్ పెట్టేసేసి ఎఫ్ఏఎంఐఎల్వై ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి 2 చుక్కలు అంటే కాలన్ అంటారు. కాలన్ ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చేసేసి వాల్యూ ఇవ్వాలి. ఎప్పుడైనా ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడామంటే ఏం చేయాలి? డబుల్ కోట్స్ పెట్టేసేసి ఇన్వర్టెడ్ కామర్స్ అంటే దాన్ని డబుల్ కోట్స్ అంటారు సాఫ్ట్‌వేర్. ఆ డబుల్ కోట్స్ లోపల ఒక్కొక్క స్టైల్ చూసుకుంటా వెళ్దాం. ఏంటిది? రోబోటో ఇచ్చి చూద్దాం. రోబోటో అనే స్టైల్ ఇచ్చి చూసాను. ఇచ్చి చూడంగానే ఏమైందంటే నా టెస్ట్ అది ఈ స్టైల్ 2 ఒకటి కాదు. క్యావియేట్ అనే స్టైల్ ఇచ్చేసి చూద్దాం. యాహ్! ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ 2 కూడా ఎలా ఉన్నాయంటే ఒకే స్టైల్‌లో ఉన్నాయి. ఓకే. డన్. బాగా ఓకే అనుకున్నాను. ఓకే. ఆ స్టైలు ఓకే. ఫాంట్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఏముండాలి? నెక్స్ట్ సైజ్‌లో ఉండాలి అనేది ఇచ్చుకుందాం. 25 పిక్సెల్స్ అని ఇచ్చి చూసాం. పిక్సెల్స్ ఇచ్చి చూసేస్తే ఏమైందో చూద్దాం. అది చాలా చిన్నదయింది. కానీ నా ఆర్కిటెక్చర్‌లో చూడు ఇంకొంచెం పెద్దదిగా ఉండాలి. అంత పెద్దదిగా ఉండాలంటే సైజింగ్ ఇచ్చి చూద్దాం. ఎంతని చూద్దామంటే 25 తీసేసి 30 ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇంకా రాలేదు. ఇంకొంచెం సైజ్ పెంచుకుందాం అనుకున్నాను. 35 ఇచ్చి చూసాను. 35 ఇచ్చి చూసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇంకా సరిపోలేదు. ఇంకొంచెం సైజ్ ఇద్దాం అనుకున్నాను. 40 ఇచ్చి చూద్దాం. 40 ఇచ్చి చూద్దాం. యాహ్! దెన్ ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! ఈ సైజ్ అయితే సరిపోయిందనమాట. ఓకేనా? ఈ సైజ్ అయితే సరిపోయింది గానీ, కాకపోతే నా టెస్ట్ ఇక్కడ కాదు ఉండాల్సింది. ఎందుకు ఏందనేది తర్వాత సెట్ చేద్దాం. అంటే సైజింగ్ అనేది ఇచ్చి చూసాను. ఇక్కడ ఉన్న సైజు, అక్కడ ఉన్న సైజు 2 ఒకేలా ఉంది. ఓకే. డన్. ఇక తర్వాత ఇంకొక ఏ ప్రాపర్టీ వాడొచ్చు? ఏ ప్రాపర్టీ వాడిది? ఇంకా టెక్స్ట్ ఇంకా అందంగా రావాలంటే మరొక ప్రాపర్టీ చెప్పానన్నమాట. ఏం ప్రాపర్టీ అది? ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ వాడొచ్చు అని చెప్పానన్నమాట. ఇది వాడి చూద్దాం. దీంట్లో ఒక స్టైల్ చెప్పాను. ఇటాలిక్ అనేది చెప్పాను. ఇటాలిక్ ఇచ్చి చూసేసేసాను. ఇటాలిక్ ఇచ్చి చూసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ టెస్ట్ ఇంకా బెండ్ అయింది. అంటే నాకు ఇక్కడున్న టెస్ట్ చూడు నా ఆర్కిటెక్చర్ లోపల ఇలా లేదు. అందుకని ఈ ప్రాపర్టీ వాడకూడదు కాబట్టి దీన్నేం చేద్దామంటే డిలీట్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇక్కడికి వెళ్లి మనం ఏం చేద్దామంటే నార్మల్ అని ఇచ్చి చూద్దాం. నార్మల్ అని ఇచ్చి చూసినా ఏం కాదనమాట. ఓకే. ఇప్పుడు మన టెక్స్ట్ నార్మల్ గానే ఉండిపోయింది. ఓకే. తర్వాత ఇంకా ఫాంట్ ప్రాపర్టీస్‌లో ఇంకొక ప్రాపర్టీ చెప్పాననమాట. అదేంటిది? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే మరొక ప్రాపర్టీ చెప్పాను. ఈ వెయిట్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసేసి ఇక్కడికెళ్ళి బోల్డ్ అని ఇచ్చాను వాల్యూ. అంటే అప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి ప్లే అరౌండ్ చేసేసి. ఈ టెక్స్ట్ మొత్తం బండగా మారిపోయింది. ఇక్కడికెళ్ళి చూడు అంత బండ అవసరం లేదనమాట. అప్పుడు దీని యొక్క సైజ్ చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇంకా లైట్ అని ఇద్దామనమాట. లైటర్ అని ఇద్దాం. లైటర్ అని ఇచ్చి చూస్తే ఏమైద్దో చూద్దాం. ఈ సైజు ఒక్కసారి చూసుకున్నాను. ఎలా ఉందంటే ఇంకొంచెం బండగా ఇవ్వాలి అని నాకు అర్థమైందనమాట. అలా బండగా ఇవ్వాలి అంటే నాకు బండగా ఇవ్వాలంటే బోల్డ్ అనేది ఒక్కటే ఉంది. ఇంకా వాల్యూస్ ఇచ్చుకుంటా ఇవ్వొచ్చనమాట. ఎంతని ఇచ్చానంటే 400 అని ఇచ్చాను. అప్పుడు ఈ సైజ్ సరిపోలేదు. ఈసారి 500 ఇచ్చి చూద్దాం. ఆ టెక్స్ట్‌కి 500 అనే సైజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్టైలు, అక్కడ ఉన్న స్టైల్ 2 సరిపోతున్నాయన్నమాట. మ్యాచ్ అవుతున్నాయి. ఓకే. అది ఫాంట్ వెయిట్స్ ఎలా ఇవ్వాలి అనేది మీ అందరికి తెలుసు కాబట్టి ఇచ్చి చూసేసానన్నమాట. ఓకే. డన్.
తర్వాత ఇంకా నా టెస్ట్ ఇక్కడ చూస్తున్న టెస్ట్, ఇక్కడ పీపీటీలో చూస్తున్న టెస్ట్ 2 ఒకేలా లేవు. అంటే మ్యాటర్ అంతా ఒకేలా ఉంది. కాకపోతే ఏముంది అంటే నాకిక్కడేమన్నా 3 లైన్‌లో ఉంది టెస్ట్. నాకిక్కడ చూడు ఎంత లైన్‌లో ఉంది? ఇక్కడ ఎంత ఉంది? ఒకే లైన్‌లో వచ్చింది. ఈ టెక్స్ట్ మొత్తం కూడా 3 లైన్‌లోకి రావాలంటే అప్పుడు ఏం చేయాలి మనము? ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ చూడు నాకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైంది? ఈ టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం పక్కకి జరిగుంది. కానీ నాకిక్కడ ఎలా ఉంది? పైన ఎక్కడో ఉందన్నమాట. ఇక్కడ ఉన్న పీపీటీలో చూడు ఏముందో? ఈ టెక్స్ట్ అంతా కూడా ఏముంది? పైన ఉన్న బోర్డర్‌కి, కింద ఉన్న టెక్స్ట్‌కి చాలా స్పేస్ ఉంది. కానీ మన యొక్క మనం రాసిన కోడ్ ప్లే గ్రౌండ్ చూడు, పైన రాసిన స్క్రీను, ఇక్కడ చూడు, ఈ పైన రాసిన స్క్రీన్‌కి, కింద రాసిన టెక్స్ట్‌కి ఏముంది? స్పేస్ అనేది లేదు. అంటే మన యొక్క టెక్స్ట్‌కి కొంచెం స్పేస్ అనేది రావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి? స్పేస్ అనేది ఇవ్వాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి మన కళ్యాణ్? ఏ ప్రాపర్టీ వాడాలి? ప్యాడింగ్ అనే ప్రాపర్టీ వాడాలి. ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఆ టెక్స్ట్ కి స్పేస్ అనేది ఇవ్వాలని ప్యాడింగ్ అనే సిఎస్ఎస్ ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో 25 పిక్సెల్స్ అని ఇచ్చి చూద్దాం. ఇచ్చి చూడంగానే ఏమైందంటే మరీ ఎక్కువగా అయిపోయింది. నాకు అంత వద్దనుకున్నాను. కొంచెం వస్తే చాలు అనమాట. అంత అవసరం అన్నమాట. 20 ఇచ్చి చూసేసాను. ఏమైందంటే ఇంకా ఎక్కువైపోయింది. నాకు ఈసారి ఏం చేశానంటే దీన్ని 10 ఇచ్చి చూద్దాం. యాహ్! ఇంత సైజ్ అయితే నాకు సరిపోతుందన్నమాట. ఓకే డన్. కానీ నాకిక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం ఏముంది? ఒక లైన్‌లోనే ఉంది. కానీ ఇక్కడ చూడు నాకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎన్ని లైన్స్‌లో ఉంది? 3 లైన్స్‌లోకి రావాలి. అలా 3 లైన్స్‌లోకి రావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మన టెక్స్ట్ లైన్స్ పెరగాలి అంటే ఏం చేయాలి? విడ్త్ అనే ప్రాపర్టీ వాడాలన్నమాట. విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే వాల్యూ ప్లేస్‌లో ఒక్కొక్కటి వచ్చి చూసుకుందాం. 100 పీఎక్స్ అని ఇచ్చి చూసేసాను. విడ్త్‌ని పెంచుకుంటా వెళ్దాం. 100 ఇవ్వంగాల్నే అరే! అది భలే వచ్చేసేసిందే. 4 లైన్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆ లైన్స్ అన్నీ కూడా నాకు కరెక్ట్‌గా కనపడాలి కాబట్టి ఇక్కడికెళ్ళి హైట్‌ని పెంచుకోవాలన్నమాట. అయి అడ్జస్ట్ చేయాలి అంటే. 40 ఇచ్చి చూద్దాం. యాహ్! నీకున్న టోటల్ టెక్స్ట్ మొత్తం వచ్చేసేసింది. ఈ టెక్స్ట్ ఎన్ని లైన్‌లోకి రావాలో అన్ని లైన్‌లోకి రావాలంటే విడ్త్‌ని అడ్జస్ట్ చేసుకుంటా వెళ్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే 100 ఇచ్చాను. 4 లైన్స్, 5 లైన్స్‌లోకొచ్చింది. నాకు 3 లైన్స్‌లో రావాలి కాబట్టి 150 ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. 4 లైన్స్‌లోకి వచ్చేసింది. ఆహా! అంటే ఇట్లా ఇస్తే తగ్గిద్దని నాకు అర్థమైంది. సో, ఇప్పుడు నేనేం చేసేసంటే ఇంకొక లైన్ 3 లైన్‌ల్లోనే ఉండాలి కాబట్టి ఈ విడ్త్‌ని ఇంకొంచెం పెంచుకుందాం. 150ని కాస్త 200 చేసేసాను. 200 చేస్తే నాకు 3 లైన్స్‌లోకి వచ్చేసేసింది. ఓకే డన్. ఇక్కడికి నేనెళ్ళి ఏం చేశానంటే నా హైట్ అంత అవసరం లేదు కాబట్టి దీన్ని 30% చేసేద్దాం. 30 చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యాహ్! డన్. ఇప్పుడు నాకు ఏం చేసిందో చూడు. నాకు కావాల్సిన టెక్స్ట్ అంతా కూడా ఇక్కడున్నది, ఇక్కడున్నది. 2 ఒకేలా వచ్చేసిందా? ఓకే డన్. ఇంకా నాకేమైందంటే ఈ టెక్స్ట్ ఇంకొంచెం కిందకి దిగాలి అనుకున్నాను. అలా దిగాలి అంటే ఏం చేయొచ్చంటే కొంచెం స్పేసింగ్ అనేది ఇచ్చి చూద్దాం. అలా ఇవ్వాలి అంటే ఏం చేద్దామంటే ఇక్కడికెళ్ళి నేను 15 ఇద్దాం. 15 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ టెస్ట్ అనేది కొంచెం కిందకి జరిగింది. ఇంకా కొంచెం కిందకి జరగాలా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఏమైంది? కరెక్ట్‌గానే ఇంకొంచెం స్పేసింగ్ అనేది ఇస్తే ఇంకొంచెం బావుంటదనమాట. అందుకోసం ఏం చేసేసానంటే, ఈ లైట్స్ కిందకి కొంచెం రావాలి అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే, ఈ ప్యాడింగ్ ప్లేస్‌లోకెళ్ళి 15 తీసేసేసేసి 20 ఇచ్చి చూసేసాను. 20 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! అది నాలుగో లైన్‌లోకెళ్ళింది. ఆ నాలుగో లైన్‌లోకెళ్ళకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. అప్పుడేం చేద్దాం ఇక్కడ హైట్ పెంచుకుందాం. పెంచుకొని ఇంకొంచెం ఈ సైజ్‌ని విడ్త్‌ని పెంచుకుందాం. అది ఎంత చేశాను? 250 చేసేసాను. 250 చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! నాకు కావాల్సిన లైన్‌లోకొచ్చేసేసింది. అప్పుడు నేనేం చేద్దామంటే హైట్‌ని కూడా తగ్గించుకుందాం. ఏం చేసేసాను 30 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! డన్. ఇప్పుడు నాకు కావాల్సినవి వచ్చినట్లు ఆ టెక్స్ట్ మొత్తం కూడా అందంగా వచ్చేసేసిందనమాట. ఓకేనా? ఇంతేనా మన యొక్క పీపీటీలో ఉన్న భాగం? సేమ్ టు సేమ్ అలానే వచ్చేసేసిందనమాట. ఓకేనా? ఇక్కడ దాకా ఏమన్నా డౌట్ ఉందా? నెక్స్ట్ పార్ట్ డెవలప్ చేసే ముందల ఇక్కడ దాకా ఏమన్నా డౌట్ ఉందా అనేది చెప్తే అయిపోతుందనమాట. ఎందుకంటే మన యొక్క పీపీటీ చూడు మనం డెవలప్ చేయాల్సిన అచీవ్‌మెంట్. ఇదే కదా మనం అచీవ్ చేయాల్సింది. టోటల్ 100 పేజీ అయితే దాంట్లో దివాళీ అనే ఒక్క కార్డ్ ఎంతుంది? హాఫ్ కంటే తక్కువుంది. అందుకని 30% తీసుకొని ఈ కార్డ్‌ని డెవలప్ చేసేసాను. ఓకేనా? ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డూ యూ హావ్ ఎనీ క్వైరీస్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కళ్యాణ్, కళ్యాణ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?
కళ్యాణ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఎవరికన్నా డౌట్స్ నో ఉన్నాయి? సార్, ఒక క్లియర్ కోఆర్డినేట్ క్లియర్ సార్. చేయగలవా? ఇక్కడ దాకా చేయగలవా నువ్వు? కళ్యాణ్ ఇక్కడ Yes, దాకా sir. ఏమైనా చేయగలవా? చేస్తాను. ఎనీ డెస్క్ ఇచ్చానా? ఓకే. ఈ ఒక్క భాగం వస్తే నెక్స్ట్ భాగంలోకి వెళ్ళిపోతాం. వన్ మోర్ సెకండ్, ఎనీ డెస్క్ ఉందో లేదో చూస్తాం. కళ్యాణ్ టుమారో చేయొద్దు, కానీ నా దగ్గర ఎనీ డెస్క్ డౌన్లోడ్ చేయలేదు, ఇది వేరే ల్యాప్. సార్ నేను ఆఫీస్కి వచ్చాను, వేరే ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యాను. సో ఎనీ డెస్క్ లేదు, రేపు చేయొద్దు కానీ దీంట్లో చేయాలి. నెక్స్ట్ ఓకే పార్ట్ ఆఫ్ సార్. డెవలప్మెంట్. నెక్స్ట్ భాగం ఏంటి? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఏంటిది? ఈ పీపీటీలో మన యొక్క లేఅవుట్ చూస్తే ఏమైంది? పైన ఉన్న టాప్ సెక్షన్ అయిపోయింది. తర్వాత కింద సెక్షన్ ఏందో చూడు, అనదర్ కార్డు డెవలప్ చేయాలి. ఆ కార్డు లోపల అనదర్ భాగం తీసుకున్నాము, వెబ్ పేజ్, ఒక కంటైనర్. ఆ కంటైనర్ లో ఏం చేద్దాము? 4 కార్డులు అనేవి రెడీ చేద్దాం. కింద ఒక బటన్ అనే ఆప్షన్ పెడదాం. అలా పెట్టాలి అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, అలా పెట్టాలి అంటే ఏం చేయాలి? అనదర్ భాగం డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? మరొక బాక్స్ తీసుకోవాలి. ఆ బాక్స్ తీసుకోవాలంటే దాన్ని ఏమంటారని చెప్పాను? కంటైనర్ అంటారని చెప్పాను. ఒక కంటైనర్ డెవలప్ చేద్దాం. కంటైనర్ కి సింటాక్స్ ఏంటిది? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి div అని రాసేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత దాని లోపల అదర్ HTML ఎలిమెంట్స్ అనేవి మనం డెవలప్ చేసేస్తాం. ఓకే, డన్. ఒక కంటైనర్ ఇచ్చేసాను. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ చూస్తే ఏముందో చూడు, ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ లోపల ఏముండాలి? ఒక కలర్ అనేది ఇవ్వాలి. దాని లోపల ఏముండాలి? సపరేట్ గా కార్డ్స్ అనేవి డెవలప్ చేయాలి. అదేనా? చూద్దాం, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ పీపీటీ. ఈ భాగం కంప్లీట్ చేసాం. లెట్స్ యాడ్ దివాలి బోటమ్ సెక్షన్ లో ఒక కంటైనర్ ని యాడ్ చేద్దాం. ఆ కంటైనర్ ని యాడ్ చేయాలి అంటే ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఈ పులుగు డబ్బాగా ఉంది చూడు, ఏం చేయాలి? ఒక కంటైనర్ తీసుకొని దానిలో ఏం చేయాలి? ఒక కలర్ అనేది ఇవ్వాలి. ఏ కలర్ అది? లైట్ బ్లూ అనే ఒక కలర్ అనేది ఇచ్చి చూద్దాం. అలా ఇవ్వాలి అంటే ఎలా అనేది ఒకసారి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ లో చూసేద్దాం. అందుకోసం ఒకసారి మన కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్దాము. ఆ బుక్ ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక బ్లూ కలర్ వేయాలి కాబట్టి కంటైనర్ తీసుకున్నాను. బ్లూ కలర్ అనేది వేయాలంటే కలర్ అనేది ఒక కలర్ఫుల్ గా చేయాలి అంటే CSS అనే ఒక స్టైల్ వాడతాం కాబట్టి ఈ స్టైల్లో నేనేం చేస్తున్నాను అంటే ఒక రూల్ సెట్ అనేది రాయాలి. రూల్ సెట్ రాయాలి అంటే ఏంటి? మనకి సింటాక్స్ ఫస్ట్ డాట్ పెట్టి ఒక సెలెక్టర్ ఇవ్వాలంటే డాట్ పెట్టేసేసి ఏ భాగం అయితే డెవలప్ చేస్తున్నామో ఆ భాగానికి సంబంధించిన పేరు ఇవ్వాలి. ఆ భాగం పేరు ఏమని రాసుకుంటున్నానంటే దివాలి అనేది కదా మనం చేస్తుంది, దివాలి హైఫన్, ఇందాక పైది అయిపోయింది, ఇప్పుడు కార్డ్ లో కింద భాగం కదా, అందుకని పైన అంటే టాప్ అంటారు, కిందది అంటే బోటమ్ హైఫన్ ఏంటిది? సెక్షన్ హైఫన్ ఏంటిది చేస్తుంది? నేను ఒక కంటైనర్ కి చేస్తున్నాను. కంటైనర్ ఏమంటారు? కంటైనర్ కి ఒక రూల్ సెట్ రాయడాన్ని ఏమంటారు? కార్డ్ అనే పేరుతో పిలుస్తారు, చెప్పాను. కార్డ్ హైఫన్ కంటైనర్ అని రాసుకున్నాను. ఓకే, ఎందుకని మనం బూట్స్ట్రాప్ లోడ్ చేశాం కాబట్టి మన యొక్క సెలెక్టర్ కి మన యొక్క క్లాస్ నేమ్ లో జాగ్రత్తగా నేమింగ్ అనేది ఇవ్వాలి. అలా ఇవ్వలేదనుకో ఏమైంది? బూట్స్ట్రాప్ ద్వారా లోడ్ చేశాం కాబట్టి ఓవర్ రైడ్ అయిపోయి మనం అనుకున్న డెవలప్మెంట్ ఒకటైతే బూట్స్ట్రాప్ మరొక దాన్ని చూపిస్తుంది అనమాట. అందుకోసం నేమింగ్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి అనేసి ఇంత పెద్ద పేరు ఇచ్చుకున్నాం. ఎందుకు ఏంది అనేది రోజు మీరు వింటున్నారు కాబట్టి తెలుసు అనమాట. ఓకే డన్. తర్వాత నేనేం చేశాను? స్పేస్ ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసాను. ఓకే డన్. తర్వాత నేనేం చేస్తానంటే ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? మనం రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఏం చేయాలి? కాపీ చేసుకోవాలి. ఇంకా రోజు చెప్పకూడదు, ఇది ముందరగానే కాపీ చేసుకోవాలి. ఎందుకంటే బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఒకసారి స్టెప్ చెప్పించుకుంటాడు, పద్దాకులు చేయడు. కాబట్టి ఇక్కడికి వెళ్ళి HTML లోకి వెళ్ళేసి మనం రాయాలనుకుంటున్న కంటైనర్ పక్కన స్పేస్ ఇచ్చేసి క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ వాడేసేసి = వాడేసేసి డబుల్ కోట్స్ వాడేసేసి ఆ డబుల్ కోట్స్ లో ఏం చేస్తారంటే క్లాస్ నేమ్ ని ప్లేస్ చేసేసి ఒకసారి ఇక్కడ ఉన్న ప్లే బటన్ ని ప్లే అరౌండ్ చేసి చూసేసారు. ఓకే డన్. ఎలాంటి చేంజెస్ రాలేదు. ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీ ఇద్దాం. ఏం ప్రాపర్టీ ఇద్దాము? నా టెక్స్ట్ అంతా కూడా ఏముండాలి? బ్లూ కలర్ లో ఉండాలి. అలా బ్లూ కలర్ రావాలి అంటే ఏ ప్రాపర్టీ వాడాలి?
ఇక్కడ ఉన్న కింద భాగం అంతా కూడా ఒక కలర్ రావాలి. ఏ కలర్ లోకి రావాలి? బ్లూ కలర్ లోకి రావాలి. అంటే ఏ ప్రాపర్టీ వాడాలి? కళ్యాణ్ ఏ ప్రాపర్టీ వాడాలి చెప్పాలి. ఏం ప్రాపర్టీ? వసంత ఏమన్నా ప్రాపర్టీ వాడాలా? ఏం ప్రాపర్టీ? బ్యాక్ గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసి కాలం పెట్టేసేసి మనం కలర్ ఇవ్వాలి అంటే మనం డిఫరెంట్ వేస్ లో ఇస్తాం. ఇందాక వైట్ అని తీసేసుకున్నాం. అలా నేమ్ కాకుండా ఇంకొక మెథడ్ లో కూడా చేయొచ్చు. ఏ మెథడ్ అది? ఏ మెథడ్ తెలియదు కాబట్టి హెక్స్ కోడ్ అనే మెథడ్. ఆ హెక్స్ కోడ్ పెట్టాలి అంటే ఎలా అంటే గూగుల్లోకి వెళ్ళేసేసి మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారంటే కలర్ పిక్కర్ అనేది ఒక వెబ్సైట్ లోకి వెళ్తాం. కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఒక బార్ ఉంటుంది అనమాట. ఈ బార్ లో మనకు లైట్ కలర్ ఎక్కడ ఉందో అక్కడ తీసుకొచ్చి ఆ లైట్ కలర్ దగ్గర బార్ ను ప్లేస్ చేస్తాం. ఇదే లైట్ కలర్ ఉన్నటన్నిట్లో లైట్ కలర్ ఇది. ఈ పైన బార్ లోకి వెళ్ళేసి ఇంకా లైట్ కలర్ నీకు ఏ వెరైటీ నచ్చిందో చూడాలి అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే దాదాపు 1 crore కలర్స్ ఉంటాయి అనమాట. ఆ వెరైటీస్ లో మీకు కావాల్సిన వెరైటీ ఏది కావాలైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి బార్ ప్లేస్ చేద్దాం. ఈ కలర్ అనేది కొంచెం బాగుంది అనమాట. ఈ కలర్ దగ్గర ఉంచగానే నాకు ఈ కలర్ నచ్చింది పక్కన ఉన్న స్లైడ్ షో. ఈ కలర్ కింద ఏమైందంటే ఈ మెయిన్ టాస్క్ బార్ కింద ఒక హెక్స్ అనే పదం ఉంది. ఆ హెక్స్ అనే పదం కింద నాకు ఏముందంటే ఒక కోడ్ ఉంది. దీన్ని ఏమంటారంటే హెక్స్ కోడ్ అంటారు. అంటే ఈ కోడ్ ని కనుక మనం కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వచ్చేసేసి ఈ ప్రాపర్టీ పక్కన నేనేం చేశానంటే ఈ కోడ్ ని ఇచ్చేసాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా నాకేమైందంటే ఈ కలర్ అంతా కూడా కనపడలే. ఎందుకని కనపడలేదు? నేను కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ కి ఆ కలర్ వచ్చిందో లేదో చూడాలి అంటే ఏం చేద్దామంటే రిమైనింగ్ హైట్ కూడా ఇచ్చి చూద్దాం. అప్పుడు కనపడిద్ది అనమాట. HEIGHT హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి ఇందాక పైన 30 తీసుకున్నాను. మన యొక్క వెబ్ పేజ్ మొత్తం ఎంత ఉంటుంది? 100% ఉండేది. 30 అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 70 కాబట్టి 70 TH అని ఇచ్చి చూసేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. డన్. అంటే మనకి ఏమైందో చూడు. మిగతా భాగం మొత్తం కూడా ఏమైందో చూడు నాన్న వసంత. ఏమైంది? ఆ చుట్టూరు కూడా నీకు ఏమైందంటే లైట్ బ్లూ కలర్ అనేది వచ్చేసేసింది. అర్థమైందా ఎలా ఇవ్వాలి అనేది? ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట కళ్యాణ్. ఏం టెక్నిక్ ఉంది అంటే హైట్ అనేది ఇట్లా ఇచ్చేసి మనం కంటైనర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ హైట్ ని తీసేసేసి మనకు కావాల్సిన కంటైనర్ పెట్టుకుంటా వెళ్తా ఉన్నాం అనుకో ఆటోమేటిక్ గా బూస్ట్రాప్ ఏం చేస్తుందంటే మన కంటైనర్ పక్కన ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చామో ఆ కలరే మన కంటైనర్ పక్కన ఉండేటట్టు సెట్ చేసేస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి ఎందుకని హైట్ ఇవ్వగానే విడ్త్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా విడ్త్ తీసేసుకున్నట్లే ఒక కంటైనర్ కలర్ ఇచ్చేసామనుకో ఆ కంటైనర్ లోపల డెవలప్ చేసే వాటన్నిటి పక్కన ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ కి ఇదే కలర్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్ గా. అంటే ఈ ఒక్క ప్రాపర్టీ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న హైట్ ని రెడ్యూస్ చేసేస్తున్నాను. మీకు తెలియాలి కాబట్టి అందుకొని చూపించాను. అందుకొని డన్. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఈ వైట్ అనేది డిఫాల్ట్ గా మన కంటికి కనపడకుండా ఆటోమేటిక్ గా మనకి చూపించేస్తుంది అనమాట. ఓకే డన్. నేనేం చేసేసానంటే ఇక్కడ దీపావళి యొక్క బోటం పార్ట్ లో ఏం చేశానంటే ఒక కంటైనర్ క్రియేట్ చేసేసి ఆ కంటైనర్ లోపల ఒక బ్లూ కలర్ అనేది ఇచ్చేసాను. ఓకే. ఈ భాగం దాకా ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం. క్లియర్? ఆల్ క్లియర్. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏందో చూద్దాం. ఈ కంటైనర్ తీసుకున్నాం కదా. ఈ కంటైనర్ లోపల ఉన్న ఈ కార్డులు ఏమంటారంటే ఐటమ్స్ అంటారు. అంటే ఒక కంటైనర్ లోపల ఉన్న ఒక కార్డ్ ఐటమ్ ని డెవలప్ చేద్దాం. ఒక ఐటమ్ డెవలప్ చేసామంటే మిగతా అన్నిటిని కాపీ పేస్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే లెట్ యాడ్ దివాలి కార్డ్ ఐటమ్ అనేది యాడ్ చేసేసేద్దాం. ఓకే డన్. ఆ కార్డ్ ఐటమ్ ఎలా డెవలప్ చేస్తారు అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఈ కార్డ్ ఐటమ్ డెవలప్ చేయాలంటే మనకి ఏంటి ప్రాపర్టీస్? ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్, బాక్స్ ప్రాపర్టీస్, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ని యాడ్ చేయడం ద్వారా మనం చేసేస్తాం. అవన్నీ ఏంటి మీకు తెలుసు కాబట్టి మనం మంచి ప్రోగ్రామర్ కాబట్టి వరుసగా మనం చేసేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే డన్. అలా చేయాలి అంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాము? ఒక కార్డు డెవలప్ చేయాలి. ఎక్కడ? ఈ కంటైనర్ లోపల ఒక కార్డు పెడదాం. ఒక ఐటమ్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఐటమ్ ని అగైన్ కార్డ్ అనేది రావాలి కాబట్టి అప్పుడు ఏంటిది? కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే మనందరికి తెలుసు అనమాట. ఇక్కడ ఉన్న కార్డు చూడు ఎలా ఉందో చుట్టూరు ఒక బాక్స్ లా ఉంది. అంటే బాక్స్ ఎలా రావాలి అంటే దానికి ఏమని పేరుతో పిలుస్తారు? వసంత? కార్డ్ అనే పేరుతో పిలుస్తారు. కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే ఏం చేయాలి?
మనం హెచ్టిఎంఎల్ లోపల ఒక కంటైనర్ గీసుకోవాలి. కంటైనర్ అంటే ఏంటిది? సింటాక్స్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి రాసేసేసి క్లోజ్ చేసేసేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనదర్ ఎండ్ ట్యాగ్ అనేది వచ్చేసింది. దాన్ని ఎంటర్ చేసుకొని వదిలేద్దాం. ఓకే డన్. ఇప్పుడు నాకు కంటైనర్ వచ్చేసేసింది. యాహ్! ఈ కంటైనర్‌కి నేనేం చేయాలి అనేది వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ కంటైనర్‌కి ఏం చేద్దాము? ఈ కంటైనర్‌కి ఒక పర్టిక్యులర్ హైట్, ఒక విడ్త్ అనేది ఇచ్చి చూద్దాం. ఓకేనా? ఆ హైట్, విడ్త్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఈ కార్డ్ చూడు ఏముందో మనకి ఈ వెబ్ పేజీ లోపల 2 కార్డ్స్ రావాలి. అందుకని ఒక కార్డ్‌కి పర్టిక్యులర్ హైట్, విడ్త్ ఇచ్చి చూద్దాం. తర్వాత మిగతాయి సెట్ చేసుకుందాం. ఓకే డన్. అలా రావాలి అంటే ఈ కంటైనర్‌కి పర్టిక్యులర్ హైట్, విడ్త్ ఇవ్వాలి అంటే హైట్, విడ్త్ సెట్ చేయాలంటే ఎక్కడికెళ్తాం? సీఎస్ఎస్‌లోకి వెళ్తాం. ఈ కంటైనర్‌ని డెవలప్ చేసాం కాబట్టి ఆ కంటైనర్ కోసం మనం ఏం చేద్దామంటే ఒక రూల్ సెట్ అనేది రాద్దాం. ఆ రూల్ సెట్ రాయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. రూల్ సెట్ రాయాలంటే సింటాక్స్ ఏంది? డాట్ పెట్టి ఒక నేమ్ ఇవ్వాలి. ఏంటిది? దివాలి హైఫన్ హైఫన్ ఏంటిది? ఎక్కడేసింది? కింద కాబట్టి ఇస్తుంది. బాటమ్ హైఫన్ ఏంటిది? సెక్షన్ హైఫన్ సెక్షన్‌లో ఇస్తున్నాను అన్నమాట. హైఫన్ ఏమిస్తున్నాను నేను? కంటైనర్ లోపల ఒక ఐటెమ్ ఇస్తున్నాను. అంటే ఏంది? కంటైనర్ కార్డ్ అంటారు. కార్డ్ హైఫన్ ఐటెమ్ ఒక ఐటెమ్ ఇస్తున్నాను కాబట్టి ఐటెమ్ అని రాసుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇచ్చేసేసాను కాబట్టి దానికోసం ఏం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసాను పక్కన. చేసేసి ఎంటర్ చేసేసాను. ఇలా ఎంటర్ చేయగానే మనం ఏం చేయాలి? ఇక్కడ రాసుకున్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఇక్కడికెళ్ళి కాపీ చేసుకుందాం. కాపీ చేసేసుకొని హెచ్‌టీఎంఎల్‌లోకి వెళ్ళేసేసి ఈ హెచ్‌టీఎంఎల్‌లో కంటైనర్‌కి ఇవ్వాలి కాబట్టి ఈ కంటైనర్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లోపల ఏం చేయాలంటే మనం ఏదైతే సెలెక్టర్ నేమ్ రాసామో ఆ సెలెక్టర్ నేమ్ ని పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యాహ్! ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమీ నాకు రాలేదు. ఎందుకు రాలేదు? నేను ఒక సెలెక్టర్ అయితే ఇచ్చానే గానీ ఆ సెలెక్టర్ లోపల ప్రాపర్టీస్ వాడలేదు. అందుకని నాకు రాలేదు. ఇప్పుడు నేనేం చేద్దాము? నా కార్డ్‌కి పర్టిక్యులర్ హైట్, విడ్త్ అనేది కూడా ఉండాలి కాబట్టి ఆ హైట్, విడ్త్ అనేది సెట్ చేద్దాం. ఓకే. HEIGHT హైట్ అని రాసేసేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక కార్డ్‌కి కాబట్టి హైట్ ఇవ్వాలి కాబట్టి ఆ హైట్ ఇచ్చి చూద్దాం. ఎంత హైట్ ఇద్దామంటే ఒక 40 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం. ఓకే డన్. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! 40 అంటే చిన్నదిగా వచ్చేసేసింది. నేనేం చేసేసానంటే హైట్ హైట్ అంటే నిలువు లైన్ అన్నమాట. చిన్నదిగా వచ్చేసింది కాబట్టి 40 కాకుండా 100 ఇచ్చి చూద్దాం. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆటోమేటిక్ బ్లూ కలర్ వస్తుంది చూడు. అది ఓకే. డన్. ఇంతది కూడా కాదు. ఇంకొంచెం పెద్దది కావాలి అనుకున్నా. నేనేం చేశానంటే హైట్ 100 కాకుండా 150 ఇచ్చాను. 150 చూసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాహ్! ఇంత సైజ్ వచ్చేసింది. ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నా. 100 తీసేసి 250 ఇచ్చి చూద్దాం. ఎంత హైట్ వస్తుందో చూద్దాం. 250 అంటే మరీ ఎక్కువ అవుతుంది. అందుకని 200 ఇచ్చి చూద్దాం. అక్కడ ఉన్న కార్డు, ఇక్కడ ఉన్న కార్డు 2 కూడా దాదాపు ఒకేలా ఉన్నాయన్నమాట. 180 ఇచ్చి చూస్తే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. 180 ఇచ్చి చూద్దాం. చేసేసి హైట్ సరిపోయింది. సరే 1800 1800 పడింది సార్. ఓకే. 0 తీసేసాను. తీసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. యాహ్! కంటైనర్ చూడు. ఇక్కడ ఉన్న కంటైనర్ మనకి ఇక్కడ తీసుకున్న కంటైనర్ 2 ఒకేలా ఉంది. ఓకే. ఇంకొంచెం సైజ్ ఇచ్చుకున్నా పర్లేదు. మీ ఇష్టం అన్నమాట. ఇచ్చుకొని చూద్దాం. 220 ఇచ్చి చూద్దాం. చాలు. ఓకే. ఇచ్చేసి చూసేసాను. ఈ హైట్ అనేది సరిపోతుందన్నమాట కంటైనర్‌కి. ఓకే. ఇప్పుడు నాకు విడ్త్ చూడు ఏముందో చాలా పొడవుంది. ఇప్పుడు విడ్త్‌ని కూడా తగ్గించుకోవాలంటే ఏంది ప్రాపర్టీ? విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడదాం. విడ్త్ అని రాసేసేసి నాకెంత పెట్టుకుందా అంటే 40 పెట్టుకుందాం ఫస్ట్. 40 పిక్సెల్స్ అని పెట్టుకుందాం. పెట్టుకుంటే ఏమైందో చూడు. విడ్త్ నాకు కదలలేదు. అందుకని నేను 20 పెట్టుకున్నాను. పిక్సెల్స్ అని ఇచ్చేసేసి కామా పెట్టేసేసి సెమికాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. యాహ్! ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఈ కలర్‌లో నీకు చూపిస్తుందన్నమాట. ఈ బాక్స్‌లో నీకు చూపిస్తుందన్నమాట. ఈ బాక్స్ నేనేం చేద్దామంటే 30 చేసేసాను. ఎందుకు అదేంటంటే డిఫాల్ట్‌గా ఇచ్చేస్తదన్నమాట మొత్తం కూడా కలర్. అందుకని మనకు అర్థం కాదన్నమాట.
ఆ బాక్స్ పెట్టుకోగలను చూడు, లైన్ పెరుగుతుంది అంటే 30 ఇచ్చాను అయినా సరిపోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 40 ఇచ్చాను. 40 ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అయినా నాకు చిన్న బాక్సే వచ్చేసేసింది. నాకు ఇంకా పెంచుకుందాం అనుకున్నాను. కింద ఉన్నదన్నమాట. మీకు తెలుసు ఇన్స్పెక్ట్ చేయగానే ఎలా చూడొచ్చని. 90 ఇచ్చాను. 90 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మరీ చిన్నదిగానే ఉంది. ఇంకొంచెం పెంచుకుందాం విడ్త్ కూడా. ఎంతని ఇద్దామంటే 150 ఇచ్చి చూద్దాం. 150 ఇచ్చేసేసి చూసేసాను. 150 ఇస్తే మరీ చిన్నదిగానే ఉంది బాక్స్. ఇంకొంచెం పెద్దదైతే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. అందుకని నేనేం చేద్దామంటే ఇది కూడా 200 చూసేసాను. 200 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. 200 అంటే ఒక రకంగా ఉంది. 250 ఇచ్చి చూద్దాం విడ్త్. 250 ఇచ్చి చూసాను. ఇచ్చి చూసేసేసి ఒక్కసారి నేనేం చేస్తానంటే యా బాక్స్ అనేది కొంచెం పర్లేదు బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఓకే, అంత బాక్స్ అయితే నాకు సరిపోయింది అనుకున్నాను. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ తీసేసేసాను. అంటే ఈ లెంత్ లో నేను ఇస్తాను అనమాట. ఏమి ఇవ్వాలి అనేది చూద్దాం. ఏమి ఇవ్వాలి, ఒక కార్డు సెట్ చేశాను. ఆ కార్డు చుట్టూరు కూడా ఏముండాలో చూడు. ఏముండాలి, రౌండెడ్ గా ఉండే కార్నర్స్ రావాలి. ఆ రౌండెడ్ గా ఉండే కార్నర్స్ రావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి, ఏ ప్రాపర్టీ వాడాలి వసంత, ఏ ప్రాపర్టీ వాడాలి? నేను కార్డ్ సెట్ చేశాను. చుట్టూరు అన్ని సైడ్స్ రావాలంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేమి ఇద్దామంటే ఒక 10 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం. చేసేసి చూసాను. చేసి చూడగానే ఏమైందంటే నాకు కనపడతలేదు అనమాట. ఎందుకు కనపడతలేదంటే ఆల్రెడీ నేను ఇన్స్పెక్ట్ చేసుకుంటే నీకు కనపడిద్ది అనమాట. ఈ కార్డు చుట్టూరు చూడు ఏముందో. ఈ కార్డు చుట్టూరు కూడా నీకు వచ్చేసిందా, కర్వ్డ్ షేప్ అనేది వచ్చేసేసిందా. ఓకే, అది ఎలా సెట్ చేయాలనేది తర్వాత చెప్తాను. చిన్న చిన్నగా వెళ్ళిపోదు. కర్వ్డ్ కార్డ్ ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నా. ఏం చేసేసానంటే ఈ 10 తీసేసి 15 పెట్టాను. ఇంకొంచెం ఏమైందంటే కర్వ్డ్ కార్నర్స్ అనేది ఏమైందో చూద్దాం. కొంచెం కర్వ్ పెరిగిపోయిందా. ఓకే, కర్వ్డ్ కార్నర్ అనేది వచ్చేసేసింది. ఓకే, తర్వాత ఏం చేయాలి అనేది ఇన్స్పెక్ట్ తీసేసి చేద్దాం. ఓకే, ఏం చేశాను ఇక్కడ కర్వ్డ్ కార్నర్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా అయిపోయింది, అవుట్ సైడ్ అయిపోయింది. ఇన్ సైడ్ లో చూద్దాం. ఈ కార్డు లోపల ఏముందో చూడు. వైట్ కలర్ అనే ఒక కలర్ రావాలి బ్యాక్గ్రౌండ్. వైట్ కలర్ అనే బ్యాక్గ్రౌండ్ రావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, కార్డ్ లోపల ఏం చేయాలి, ఇన్స్పెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో హెక్స్ కోడ్ అయినా ఇవ్వచ్చు, నార్మల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. వైట్ కలర్ ఇవ్వాలంటే హెక్స్ కోడ్ మీ అందరికి తెలుసు. హ్యాష్ అని ఇచ్చేసేసి 6 ఎఫ్లు కనుక పెట్టేస్తే అది వైట్ కలర్ కింద మారిపోతుంది అనమాట. చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, లోపల భాగం మొత్తం చూడు ఎలా ఉందో. ఇప్పుడు నీకు కనపడుతుందా, వైట్ గా వచ్చి కనపడిందా. ఓకే, ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా. ఓకే, వైట్ కలర్ లోకి వచ్చేసేసింది. ఓకే, డన్. వైట్ కలర్ లోకి వచ్చేసింది కాబట్టి డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ భాగం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఈ భాగం మనం వచ్చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే కార్డు లోపల ఉన్న భాగాలు చూస్తాం. కార్డు లోపల ఏముంది, ఒక ఇమేజ్ అనేది ఉంది. ఆ ఇమేజ్ అనేది ఎక్కడుంది, టెక్స్ట్ తో కలిపి ఉందా, టెక్స్ట్ సపరేట్ గా ఉందా అనేది చూసుకోవాలి. అది ఎక్కడుంది, కళ్యాణ్, ఇమేజ్ మీద టెక్స్ట్ ఉందా, లేకపోతే టెక్స్ట్ ఇమేజ్ రెండు సపరేట్ గా ఉన్నాయా. టెక్స్ట్ ఇమేజ్ మీద టెక్స్ట్ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఇమేజ్ ప్రాపర్టీ వాడాలి. అదే ఆ టెక్స్ట్ ఇమేజ్ రెండు సపరేట్ గా ఉన్నాయి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే HTML లోనే మనం ఒక ప్రాపర్టీ రాస్తాం అనమాట. ఆ ప్రాపర్టీ ఏంటిది అనేది ఒకసారి చూసాం. ఓకే, అది చేసే ముందర మనకి ఆ ఇమేజ్ కావాల్సిన URL కావాలి కాబట్టి ఆ ఇమేజ్ కావాల్సిన URL మొత్తం ఎక్కడుందో అనేది ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టాను కాబట్టి అది ఎక్కడుందో చూసుకుందాం ఒకసారి. ల్యాంప్ ఇది కాబట్టి ఈ ల్యాంప్ ఇమేజ్ మొత్తం కూడా మీ అందరికి కాపీ చేసేసేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఇదో కాదో తెలియదు, ఇది కాపీ చేసేసి ఇచ్చేస్తున్నాను. మన యొక్క ఏదైతే ఉందో మన యొక్క క్లాస్ వీడియో ఏదైతే ఉందో దీంట్లోకి వచ్చేసి చార్ట్ లో పెట్టేస్తున్నాను. చార్ట్ లో పెట్టేసేసి సెండ్ చేసేసాను. మీరందరూ కూడా కాపీ చేసేసుకొని ఓకే డన్ మీరు చూసేసేసాను. డెవలప్ చేయాలి. తర్వాత ఏకైనా మన యొక్క ప్లే గ్రౌండ్ కి వెళ్దాం. ఆ ల్యాంప్ ని కనుక సెట్ చేయాలి అంటే ఏం చేయాలి, HTML లో సెట్ చేయాలి. ఎందుకని, ఒక టెక్స్ట్ ఒక మ్యాటర్ రెండు సపరేట్ గా ఉన్నాయి అంటే HTML లోనే రాయాలి. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళాను, HTML లో
హెచ్టిఎంఎల్ లో ఒక టెక్స్ట్ కనుక క్రియేట్ చేయాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏంటిది ఆ ప్రాపర్టీ? ఏంటిది నాన్న ప్రాపర్టీ? హెచ్టిఎంఎల్ లో ఒక యాంగులర్ ఇమేజ్ ని కనుక సెట్ చేయాలి అంటే దాన్ని ఒక నేమ్ తో పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఒక హెచ్టిఎంఎల్ ద్వారా ఒక ఇమేజ్ కనుక సెట్ చేయడాన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అంటారు. ఎందుకని వాయిడ్ ఎలిమెంట్ అంటారు? హెచ్టిఎంఎల్ లో ఏ ఎలిమెంట్ రాయాలన్నా స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, కాంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అదే వాయిడ్ ఎలిమెంట్ కి అయితే ఏముంటుందో చెప్తున్నానా? ఒకే ఒక్క ట్యాగ్ ఉంటుంది, ఒకే ఒక్క స్టార్టింగ్ ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఒక్కటే ఉంటుంది. ఆ ట్యాగ్ రాయాలంటే ఏంటి సింటాక్? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి యాంగులర్ బేస్ యాంగులర్ బ్రేస్ అంటే లెస్ దాన్ సింబల్ ని సాఫ్ట్వేర్ లో యాంగులర్ బ్రేస్ అంటారు. యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి IMG ట్యాగ్ సింబల్ ఇవ్వాలి, ఐఎంజి అని ఇచ్చేసేసి తర్వాత ఏమి ఇవ్వాలి? యాంగులర్ SRC బ్రేస్ రాసేసేసి సారీ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి యాంగులర్ యాంగులర్ బేస్ బ్రేస్ కనుక క్లోజ్ చేసేసి చెప్తాను. దీన్ని ఏమంటారంటే దీన్ని ఏమని పిలుస్తారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఇమేజ్ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసారు, దీన్ని వాయిడ్ ఎలిమెంట్ అంటారు. ఈ వాయిడ్ ఎలిమెంట్ లోపల మనం ఇమేజ్ సెట్ చేయాలి. ఇమేజ్ సెట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఏమైంది అంటే ఆ యొక్క ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా ఇవ్వాలి అంటే ఏం చేయాలంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ని వాడతాం. ఆ యాట్రిబ్యూట్ ఏంటిది అంటే ఈ ఐఎంజి అనే ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి, యాట్రిబ్యూట్ వాడాలి అంటే ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి ఒక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ వాడాలి. సిఎస్ఎస్ లో రాసిన అన్ని ఎలిమెంట్ యొక్క నేమ్లు హెచ్టిఎంఎల్ లో అప్లై చేయాలి అంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే డైరెక్ట్ గా ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఒక వాయిడ్ ఎలిమెంట్ పక్కన ఒక యూఆర్ఎల్ కనుక ఇమేజ్ ని కనుక సెట్ చేయాలి అంటే ఒక యాట్రిబ్యూట్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారంటే సోర్స్ అంటారనమాట. ఆ సోర్స్ ని ఏమని పిలుస్తారంటే ఎస్ఆర్సి అంటే ఎస్ఆర్సి అనే ఒక యాట్రిబ్యూట్ రాసేసి పక్కన ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి తర్వాత ఏమి ఇవ్వాలి? డబుల్ కోట్స్ ఇచ్చేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ పెట్టాలి. మన యొక్క ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఏందనేది మనకు తెలుసు కాబట్టి ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మొత్తాన్ని ఇక్కడ ఇచ్చేసేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూసేసారు. ఇమేజ్ మొత్తం వచ్చేసేసింది. ఓకే, ఎలా ఇమేజ్ పెట్టాలి అనేది అర్థమైందా? హెచ్టిఎంఎల్ లో ఇమేజ్ పెట్టాలి అంటే ఏంటి? వాయిడ్ ఎలిమెంట్ ద్వారా పెడతారు. ఎలా పెడతారు? ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ఒక ట్యాగ్ ఇచ్చేసేసి తర్వాత ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి యాంగులర్ బ్రేస్ కనుక ప్లేస్ చేస్తే దీన్ని వాయిడ్ ఎలిమెంట్ అంటారు. ఇమేజ్ పెట్టాలంటే వాయిడ్ ఎలిమెంట్ లోనే పెడతారు. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ట్యాగ్ గా ఏం తీసుకుంటారు? ఐఎంజి అనేది ట్యాగ్ గా తీసేసుకొని ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఇమేజ్ రాలేదు. ఇమేజ్ రావాలి అంటే ఏం చేయాలి? మరి ఒక వాయిడ్ ఎలిమెంట్ కి ఒక యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని వాడాలి. అలా వాడాలి అంటే ఏ యాట్రిబ్యూట్ నేమ్ వాడానంటే ఎస్ఆర్సి అనే ఒక యాట్రిబ్యూట్ నేమ్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ లోపల యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇచ్చాను. యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ అంటే యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్ ని తీసుకొచ్చేసి ఇక్కడ ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూడగానే నాకు ఏమైంది అంటే నాకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ వచ్చేసేసింది. అగైన్ ఇప్పుడు మన పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ లోకి వెళ్ళి చూసేస్తే నా యొక్క ఇమేజ్ చూడు ఇక్కడ చిన్నదిగా ఉంది, కానీ ఇక్కడ ఎలా ఉందో చూడు చాలా పెద్దదిగా ఉంది మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో. ఆ ఇమేజ్ ని ఏం చేద్దాము? ఈ ఇమేజ్ ని తగ్గిద్దాం. చిన్నది చేయాలంటే ఏం చేయొచ్చు వసంత? ఏం చేయొచ్చు? ఈ ఇమేజ్ ని చిన్నది చేయాలంటే ఏం చేయొచ్చు? స్టైలింగ్ అనేది చేయాలి. ఆ స్టైలింగ్ అనేది ఎక్కడ చేస్తారు? సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ రాసుకుందాం. ఆ రూల్ ఎలా అనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళేసేసి ఒక రూల్ సెట్ రాసేసుకుందాం. అగైన్ ఇమేజ్ కోసం రాయాలి కాబట్టి డాట్ పెట్టేసేసి దివాలి హైఫన్ బోటమ్ సెక్షన్ లో కార్డ్ లో ఒక ఇమేజ్ కావాలి కాబట్టి అది రాసేసుకుందాం. బోటమ్ హైఫన్ ఏంటిది? సెక్షన్ హైఫన్ ఇమేజ్, కార్డ్ యొక్క ఇమేజ్ కాబట్టి ఇమేజ్ అని పెడదాం. ఇమేజ్ అని రాసేస్తాను అనమాట. ఓకే, కార్డు లోపల ఇమేజ్ కాబట్టి కార్డ్ అని రాసుకున్నాను. కార్డ్ హైఫన్ ఇమేజ్ అని రాసుకున్నాను. అంటే ఒక కార్డుకి ఒక ఇమేజ్ ని పెడుతున్నాను అనమాట. ఓకేనా? అది రాసేసేసి తర్వాత నేనేం చేస్తానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ని ఓపెన్ చేశాను. దీన్ని ఏమంటారు? కర్లీ బ్రేస్ ని ఆన్ చేస్తాను. తర్వాత ఒక ప్రాపర్టీ రాద్దాం. ఈ ఇమేజ్ ని ఏం చేయాలి? ఈ ఇమేజ్ ని పర్టికులర్ చిన్నది చేయాలంటే ఏం చేయాలి? హైట్ విడ్త్ వాడాలి అనమాట. చిన్నది చేయాలంటే హైట్ అని రాసేసేసాను. ఆ రాసేసిన తర్వాత వాల్యూ ఏమి ఇద్దామంటే ఒక 30 పిక్సెల్స్ ఇద్దాం.
తర్వాత విడ్త్ అనేది కూడా వాడతాం కాబట్టి ఈ ఇమేజ్ యొక్క విడ్త్ కూడా ఏం చేద్దామంటే తగ్గిద్దాం. విడ్త్ అని ఇచ్చేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసి ఒక 50 పిక్సెల్స్ ఇద్దాం. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఇమేజ్ అనేది తగ్గలేదు. ఎందుకని తగ్గలేదు? ఈ ఇమేజ్ ని సిఎస్ఎస్ లో స్టైల్ అయితే చేశానే కానీ HTML లో లింక్ చేయాలి. ఎక్కడ లింక్ చేయాలి ఈ ఇమేజ్ అనేది చూసుకున్నాను. చూసుకుంటే నాకు ఇమేజ్ లింక్ చేయాలంటే ఏంటి? ఈ ఇమేజ్ కాడే నేను లింక్ చేయాలన్నమాట. నాకు ఈ HTML ఎలిమెంట్ వైడ్ HTML ఎలిమెంట్ కే కదా ఇమేజ్ తగ్గాల్సింది. అందుకని అలా తగ్గాలి అంటే మరొక ప్రాపర్టీ ఉందన్నమాట. క్లాస్ నేమ్ వైడ్ ఎలిమెంట్ లోనే మనం ఏం చేయొచ్చు అంటే HTML ఎలిమెంట్ లోనే మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము? ఒక క్లాస్ ఒక అట్రిబ్యూట్ యొక్క వాల్యూలో మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అని తెలుసుకున్నాం అనమాట. ఈ రోజు మనం ఏం చేసేసామంటే ఒకే HTML ఎలిమెంట్ లోపల ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ లోపల స్పేస్ ఇచ్చేసి మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ కూడా వాడుకోవచ్చు అనే మరొక ప్రాపర్టీ మనం నేర్చుకున్నాం అనమాట మొన్నే. ఆ ప్రాపర్టీ ఏంది? సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ అంతా HTML ఎలిమెంట్ కి అప్లై అవ్వాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి? ఏ యాట్రిబ్యూట్ వాడాలి? క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు చేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో సిఎస్ఎస్ లో ఈ సిఎస్ఎస్ లో రాసుకున్న ఏదైతే ఉందో సెలెక్టర్ నేమ్ అనకూడదు, దీన్ని క్లాస్ నేమ్ అనాలి. ఈ క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని HTML లోకి వచ్చేసేసి ఈ క్లాస్ ఎక్కడైతే ఇచ్చిన అట్రిబ్యూట్ లోపల వాల్యూ ప్లేస్ లో ఈ క్లాస్ నేమ్ ని యాడ్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యా, ఇమేజ్ చూడు చిన్నది అయిపోయింది. ఓకే, నాకు ఇక్కడ ఆర్కిటెక్చర్ లోపల ఉన్న ఇమేజ్ కొంచెం పెద్దది ఉంది. ఆ ఇమేజ్ పెద్దది రావాలి అంటే ఇక్కడికి వెళ్ళి హైట్ విడ్త్ ని మార్చుకుందాం. హైట్ ఏం చేసేసానంటే నేను ఒక 90 ఇచ్చి చూద్దాం. 90 ఇచ్చేసి చూద్దాం. యా, ఇమేజ్ అనేది చిన్నదైంది. ఓకే, ఇంకొంచెం నాకు పెద్దది అవ్వాలి అనుకున్నాను. సో ఈ ఇమేజ్ అనేది ఏం చేస్తుందంటే ఇంకొంచెం పెద్దది అవ్వాలి అనుకున్నాను. 100 ఇచ్చి 110 ఇచ్చి చూద్దాం. హైట్ 110 అయితే కరెక్ట్ గా సెట్ పోయింది. ఇప్పుడు విడ్త్ కూడా పెరగాలి కాబట్టి ఈ విడ్త్ నేనేం చేస్తానంటే ఒక 90 ఇచ్చి చూద్దాం. యా, సరిపోయింది. అంటే నాకు ఇక్కడ ఆర్కిటెక్చర్ లో ఉన్న ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ రెండు ఒకేలా ఉన్నాయి. ఓకేనా? ఓకే డన్. ఓకే, ఇమేజ్ కూడా సెట్ చేసాం. అది సెంటర్ లోకి రావాలంటే ఏంటనేది తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇమేజ్ అనేది సెట్ చేయడం అనేది అయిపోయింది. తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ కార్డు లోపల ఒక ఇమేజ్ పెట్టేస్తాను. తర్వాత ఏం చేయాలి? దివాలి అనే ఒక ఎయిర్ బెలూన్ అనే ఒక ఏం రావాలి అక్కడ ఇమేజ్ వేసేసాను. తర్వాత స్పేస్ ఇచ్చాను. అక్కడ ఏంటిది ఉంది? ఎయిర్ బెలూనా లేకపోతే ఒకసారి చూసుకుందాం. ఏముండాలి? దివాలి ఎయిర్ బెలూన్ అని ఉండాలి. హెడ్డింగ్ ఇచ్చుకుంటున్నాను. ఆ కాంటెంట్ మొత్తాన్ని ఇక్కడ రాసుకుంటాను. దివాలి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది రాసుకున్నాను. దివాలి ఎయిర్ అని రాసేసాను. బెలూన్ ఓకేనా అని ఇచ్చేసేసాను. ఇచ్చేసేసి నేనేం చేసేసాను అంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యా, ఆ నేమ్ అంతా కూడా వచ్చేసేసింది. ఓకే, నేమ్ అంతా వచ్చేసింది. కానీ ఇక్కడ ఉన్న నేమ్ చూడు, ఇక్కడ ఏమైనా బండ నేమ్ వచ్చేసింది. అదేం చేయాలి? ఈ బండ నేమ్ ని సైజింగ్ అనేది చేయాలి అంటే కొంచెం నేమ్ అనేది పెద్దదిగా వచ్చింది. ఈ నేమ్ ని ఏం చేయాలి? చిన్నది చేసేసి మనకు కావాల్సిన రూపంలోకి రప్పించాలంటే ఏం చేయాలి? సిఎస్ఎస్ లోకి వెళ్ళి దాన్ని అందంగా మార్చొచ్చు. అలా సిఎస్ఎస్ లోకి వెళ్ళి అందంగా మార్చాలి అంటే ఏం చేస్తామంటే అలా అందంగా మారాలి అంటే ఏం చేస్తారు? సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాస్తాం. ఆ రూల్ సెట్ అనేది ఎలా అనేది చూద్దాం.
రూల్ సెట్ ఎలా రాయాలి? ఇక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ లైన్ ని ఎంటర్ క్లిక్ చేస్తే ఫ్రెష్ రూల్ సెట్ అనేది రాసుకోవచ్చు. అలా రాయాలి అంటే ఇప్పుడు మనం రాసుకుందాం. డాట్ ఏంటిది? దివాలి హైఫన్ బాటమ్ హైఫన్ సెక్షన్ హైఫన్ కార్డ్ హైఫన్ ఐటమ్ హైఫన్ ఐటమ్ హైఫన్ ఆ కార్డు ఐటమ్ లోపల ఉన్న ఒక హెడ్డింగ్ అనే భాగం అన్నమాట. హెడ్డింగ్ అనే ఒక భాగం కాబట్టి రాసేసుకున్నాను. రాసేసుకొని కర్లీ బ్రేస్ ఇచ్చేసాను. ఇచ్చేసేసి ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేయొచ్చు? ఆ టెక్స్ట్ మొత్తం కూడా చిన్నదిగా మారాలి అంటే మనం ఏం చేస్తాము? టెక్స్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వాడేద్దాం. ఆ ప్రాపర్టీస్ ద్వారా దాన్ని చిన్నది చేసేద్దాం. ఫస్ట్ నాకేం కావాలి అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఏ కలర్ లో ఉంది? ఏ కలర్ లో ఉంది అంటే అది గ్రే కలర్ లో ఉంది అనమాట. ఆ గ్రే కలర్ లోకి రావాలి అంటే ఏం చేస్తారంటే ఒక ప్రాపర్టీ వాడతాం. COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో గ్రే అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ టెక్స్ట్ మొత్తం ఆ కలర్ లోకి రాలేదు. ఎందుకు రాలేదు? సిఎస్ఎస్ లో రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని మనం ఏం చేయాలి అంటే కాపీ చేసేసుకొని HTML వెళ్ళేసేసి ఏదైతే మనం రాసామో హెడ్డింగ్ ఆ హెడ్డింగ్ పక్కన CSS లో రాసిన స్టైల్ అంతా అప్లై అవ్వాలి అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ పెట్టేసేసి ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ని ఎంటర్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. చూస్తే అదంతా కూడా గ్రే కలర్ లోకి వచ్చేసేసింది. ఓకే. తర్వాత నాకు ఏం చేయాలి అంటే ఈ టెక్స్ట్ అనేది చిన్నదిగా రావాలి. ఆ చిన్నదిగా రావాలి అంటే ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ ని ఇంకా అందంగా చేయాలంటే మనకి ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ వాడతా చేసేసుకుందాం. ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ కి ఇంకొక స్టైలింగ్ అనేది ఉంది. కలర్ ఇచ్చేసాను. ఇంకా అందంగా రాలేదు. ఇంకా రాలేదు అంటే ఏం ప్రాపర్టీస్ వాడాలి? ఫాంట్ ప్రాపర్టీస్ వాడాలి. దాంట్లో ఏందో చూద్దాం. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే మొదటి ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ ఇచ్చేసేసి కాలన్ పెట్టేసేసారు. తర్వాత ఏం చేసేసారంటే డబుల్ కోట్స్ ఇచ్చేసేసి స్టైల్ రాయాలి అంటే ఏంటి? రోబోటో అనే స్టైల్ వాడుకున్నాను. రోబోటో అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ స్టైల్ అయితే కరెక్టే అనిపించింది అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏందో చూద్దాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది? ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసేసి ఒక 15 పిక్సెల్స్ అని చూసేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చేస్తానంటే ఎప్పుడైనా సరే ఒక టెక్స్ట్ సైజ్ గనక ఫాంట్ హైఫన్ సైజ్ అనేది కనుక ఇచ్చి చూస్తే ఏమైంది అంటే ఆ టెక్స్ట్ యొక్క లెటర్స్ మొత్తం కూడా ఏమైందంటే చిన్నదిగా మారిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. ఈ దివాళీ ఈ 20 ఇస్తే నాకు ఇంకొంచెం పెద్దదైంది. అందుకని నేనేం చేస్తానంటే 18 ఇచ్చి చూసుకున్నాను ఫిక్స్. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. డన్ బాగానే వచ్చేసేసింది. ఓకే. ఇక్కడ ఉన్న టెక్స్ట్ అక్కడ ఉన్న టెక్స్ట్ రెండు ఒకేలా ఉన్నాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొకటి అనదర్ ఉన్న ప్రాపర్టీని వాడదాం. అనదర్ ప్రాపర్టీ ఏంటి అంటే ఫాంట్ హైఫన్ స్టైల్. ఫాంట్ హైఫన్ స్టైల్. ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం ఇచ్చానంటే ఏమనిద్దాం ఇటాలిక్ అని చూద్దాం. ఇటాలిక్ అని చూసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం వంకరలు తిరిగింది. ఆ వంకరలు నాకు లేవు కాబట్టి ఈ RS అనే 369 అనే పేరు రావాలంటే మరొక కాలం క్రియేట్ చేద్దాం ఈ కంటైనర్ లోపల. ఆ కంటైనర్ లోపల క్రియేట్ చేయాలంటే ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ చివరకు వచ్చేసి ఎంటర్ కొడితే మరొక స్పేస్ వచ్చింది. ఆ స్పేస్ లోపల అగైన్ ఇంకో
టెక్స్ట్ డిస్క్రిప్షనే కాబట్టి ఒక హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు, పారాగ్రాఫ్ ని డెవలప్ చేస్తారు. పారాగ్రాఫ్ కి అని చేసేసి డెవలప్ చేద్దాం. ఏమని ఉండాలి, ఆర్ఎస్ తర్వాత ఏముండాలి, స్పేస్ ఇచ్చేసేసి 369 అనే అమౌంట్ ఉండేసేసి ఏముండాలో ఒకసారి చూద్దాం. చుక్కలు ఏమన్నా ఉన్నాయో, ఏమీ అవసరం లేదు. ఆర్ఎస్ అని ఇచ్చేసి 369 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకేమైందంటే ఆర్ఎస్ 369 వచ్చేసేసింది. ఇది కొంచెం బండకు కనపడాలి కదా, అప్పుడు ఏం చేద్దాం అనేది చూద్దాం. అలా రావాలి అంటే అగైన్ ఆ పారాగ్రాఫ్ కూడా మరొక రూల్ సెట్ అనేది, పద్దాకులు ఇది రాయడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్న నేమ్ మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకున్నాను. కాపీ ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేశాను, రూల్ సెట్ లో పేస్ట్ చేసుకున్నాను. ఏం చేశాను, హెడ్డింగ్ కాదు కదా నేను పెడుతుంది ఐటమ్ లోపల, ఏం పెడుతున్నాను ప్రైస్ పెడుతున్నాను. అందుకని ప్రైస్ అని పెడతాను. ఐటమ్ లోపల ప్రైస్ సెట్ చేస్తున్నాను అని పెట్టేసేసి యాంగులర్ ఫ్లవర్ బ్రేస్ ని ఓపెన్ చేసేసాను.
క్లియర్. ఏమీ డౌట్స్ లేవు కదా? ఏమైనా డౌట్స్ No. ఉన్నాయంటే మళ్ళీ ఎక్కడైతే డౌట్ మనం స్ట్రక్ అయ్యామో అక్కడ నుండి మనం చేసుకుందాం. లేదు అంటే టుమారో పార్ట్ ఆఫ్ సెషన్ లో ఇక్కడ నుండి కంటిన్యూ చేసేస్తాను. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా కళ్యాణ్? No, sir. No. ఓకే దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.